హాయ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ వీడియోస్లో బాయిలింగ్ పాయింట్ పైన లండన్ డిస్పర్సన్ ఫోర్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, హైడ్రోజన్ బాండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చూసాం. ఈరోజు ఆర్గానిక్ కాంపౌండ్స్లో బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ చూద్దాం. అంటే ఏ ఫంక్షనల్ గ్రూప్ తర్వాత ఏ ఫంక్షనల్ గ్రూప్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకు ఉంటుందో చూద్దాం. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా ఆ 2 వీడియోస్ చూసి ఇక్కడికి వస్తే ఈ బాయిలింగ్ పాయింట్ ఆర్డర్ ఎలా ఎందుకు వచ్చింది అనే రీజన్ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. మీరు మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్లో 5 మినిట్స్ కెమిస్ట్రీ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో ఆ 2 వీడియోస్ చూడండి. అవి చూశాక ఈ బాయిలింగ్ పాయింట్ ఆర్డర్కి రండి. ఓకే, టుడే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఒక పర్టికులర్ ఆర్డర్ని ఫాలో అవుతాయి. బాయిలింగ్ పాయింట్స్లో కార్బాక్సిలిక్ యాసిడ్స్కి ఎక్కువ ఉంటుంది, ఆ తరువాత ఆల్కహాల్స్కి ఉంటుంది. ఇలా ఒక ఆర్డర్ ఉంటుంది. ఇలానే ఎందుకు ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్కి ఎక్కువ ఉంటుంది, ఆ తరువాత ఆల్కహాల్స్, ఆ తరువాత కార్బొనైల్ కాంపౌండ్స్, ఆ తరువాత ఏథర్స్, ఆ తరువాత ఆల్కేన్స్. ఎందుకు అలా ఉంటుంది సార్ అంటే బాయిలింగ్ పాయింట్ని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్లో మోస్ట్ ఎఫెక్టివ్ ఫ్యాక్టర్ ఏది సార్ అంటే హైడ్రోజన్ బాండింగ్. హైడ్రోజన్ బాండింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ బాండ్ వెన్ కంపేర్డ్ టు అదర్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. హైడ్రోజన్ బాండింగ్ తరువాత డైపోల్ ఇంటరాక్షన్, ఆ తరువాత లండన్ డిస్పర్సన్ ఫోర్సెస్. సో మోస్ట్ ఎఫిషియంట్ ఎక్స్టెన్సివ్ హైడ్రోజన్ బాండింగ్ ఎందులో అయితే ఉంటుందో అక్కడ బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే హైడ్రోజన్ బాండింగ్ లేకుండా డైపోల్ ఇంటరాక్షన్ లేకుండా ఓన్లీ డిస్పర్సన్ ఫోర్సెస్ మాత్రమే ఉన్నాయో అక్కడ బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం ఏ ఫంక్షనల్ గ్రూప్స్లో ఎలాంటి ఫోర్సెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో హైడ్రోజన్ బాండింగ్ ఉంది, డైపోల్ ఇంటరాక్షన్ ఉంది, లండన్ డిస్పర్సన్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ హైడ్రోజన్ బాండింగ్ కూడా స్ట్రాంగ్ మోస్ట్ ఎక్స్టెన్సివ్ హైడ్రోజన్ బాండింగ్. అదే ఆల్కహాల్స్లో తీసుకుంటే ఆ 3 ఉన్నాయి స్ట్రాంగ్. కార్బాక్సిలిక్ యాసిడ్లో అయితే స్ట్రాంగెస్ట్, ఆల్కహాల్స్లో అయితే స్ట్రాంగ్. కార్బొనైల్ కాంపౌండ్స్లో హైడ్రోజన్ బాండింగ్ లేదు, డైపోల్ ఉంది, లండన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఏథర్స్లో డైపోల్ ఉంది, లండన్ ఫోర్సెస్ ఉన్నాయి. ఆల్కేన్స్లో ఓన్లీ లండన్ డిస్పర్సన్ ఫోర్సెస్ మాత్రమే ఉన్నాయి. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఖచ్చితంగా రావాలి. అదేంటంటే సార్ ఇక్కడున్న 3 ఫోర్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా, మరి కార్బాక్సిలిక్ యాసిడ్స్కే ఆల్కహాల్స్ కన్నా ఎందుకు ఎక్కువ చూద్దాం. అలాగే ఇక్కడున్న 2 ఫోర్సెస్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా, కానీ కార్బొనైల్ కాంపౌండ్స్కే ఏథర్స్ కన్నా ఎందుకు ఎక్కువ అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి అన్న, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎలా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదొక కార్బాక్సిలిక్ యాసిడ్ అన్న, ఇదొక కార్బాక్సిలిక్ యాసిడ్ RCOOH, ఇదొక కార్బాక్సిలిక్ యాసిడ్ RCOOH. ఇక్కడున్న ఆక్సిజన్కి ఇక్కడున్న హైడ్రోజన్కి హైడ్రోజన్ బాండింగ్ ఉంది. అలాగే ఇక్కడున్న హైడ్రోజన్కి ఇక్కడున్న ఆక్సిజన్కి హైడ్రోజన్ బాండింగ్ ఉంది. మీరు ఇప్పుడు ఇది చూస్తే మీకు ఒక పాయింట్ అర్థమవుతుంది. సైక్లిక్ స్ట్రక్చర్ని ఫామ్ చేసింది చూడండి. ఇట్ ఈస్ ఏ సైక్లిక్ డైమర్. ఇట్ ఈస్ ఏ సైక్లిక్ డైమర్. ఇట్ ఈస్ మోస్ట్ స్టేబుల్ స్ట్రక్చర్ అన్న, చాలా స్టెబిలిటీ ఉన్న సైక్లిక్ డైమర్ స్ట్రక్చర్. ఈ సైక్లిక్ డైమర్ స్ట్రక్చర్ ఎందుకు వచ్చింది? హైడ్రోజన్ బాండింగ్ వల్ల వచ్చింది. ఇక్కడ ఒక పాయింట్ ఎన్సిఆర్టీ లైన్ చదువుతున్నాను చూడండి. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ హయ్యర్ బాయిలింగ్ లిక్విడ్స్ దాన్ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ ఈవెన్ ఆల్కహాల్స్ ఆఫ్ కంపారబుల్ మాలిక్యులర్ మాసెస్. ఆల్కహాల్స్ లో కూడా హైడ్రోజన్ బాండింగ్ ఉన్నప్పటికీ వాటిలో ఇలా సైక్లిక్ డైమర్ ని ఫామ్ చేసే స్టేబుల్ స్ట్రక్చర్ లేదు. మీరు ఆల్కహాల్ స్ట్రక్చర్ ని చూసారనుకున్నానా, ROH ROH. ఈ హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి ఇలా హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. అంతేగాని ఇలా సైక్లిక్ డైమర్ ని ఫామ్ చేసే స్ట్రక్చర్ ఆల్కహాల్స్ లో ఉండదు. ఓన్లీ హైడ్రోజన్ కి ఆక్సిజన్ కి మధ్యలో ఉండే ఒక అసోసియేటివ్ నెట్వర్క్ స్ట్రక్చర్ ఉండొచ్చు తప్ప ఇలా సైక్లిక్ స్ట్రక్చర్ ఉండదు. అండ్ నెక్స్ట్ పాయింట్, దిస్ ఈస్ డ్యూ టు, చూడండి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ రాశాడు, మోర్ ఎక్స్టెన్సివ్ అసోసియేషన్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ మాలిక్యూల్స్ త్రూ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అంటే ఇక్కడ ఆల్కహాల్స్ లో ఉన్న హైడ్రోజన్ బాండింగ్ తో కంపేర్ చేస్తే కార్బాక్సిలిక్ యాసిడ్ లో ఉన్న హైడ్రోజన్ బాండింగ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ ఇచ్చి ఒక డైమర్ ని ఫామ్ చేసింది.
ది హైడ్రోజన్ బాండ్స్ ఆర్ నాట్ బ్రోకెన్ కంప్లీట్లీ ఈవెన్ ఇన్ ది వేపర్ ఫేజ్. ఇది చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. కార్బాక్సిలిక్ యాసిడ్స్ మనం జనరల్గా 2 మాలిక్యూల్స్ అసోసియేట్ అయ్యాయి, ఏదైనా ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్తో అసోసియేట్ అయింది, నువ్వు హీట్ చేసావు, హీట్ చేయగానే ఆ ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ బ్రేక్ అయిపోయి 2 మాలిక్యూల్స్ వేపర్ ఫేజ్ కన్వర్ట్ అయిపోయి. కానీ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో ఏమవుతుందట, ఇలా చూడండి. కార్బాక్సిలిక్ యాసిడ్స్లో ఏమవుతుంది, వేపర్ ఫేజ్కి కార్బాక్సిలిక్ యాసిడ్స్ మోనోమర్స్తో పాటు కార్బాక్సిలిక్ యాసిడ్ డైమర్స్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. ఇవి రెండు ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అంటే అన్ని మాలిక్యూల్స్ ఈ రెండు కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనుకుంటే, ఈ రెండు డైమర్ని ఫామ్ చేసే అనుకుంటే, ఇవి రెండు ఏం చేస్తున్నాయన్నా మధ్యలో ఉన్న ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ని హీట్ బ్రేక్ చేసిన తరువాత ఇవి రెండు వేపర్ ఫేజ్కి కన్వర్ట్ అయిపోతాయి. అయితే మాలిక్యూల్స్ 100 ఉన్నాయి అనుకోండి, 100 మాలిక్యూల్స్ మోనోమర్గా కన్వర్ట్ అవ్వట్లేదంట. ఏమవుతున్నాయి, కొన్ని మాలిక్యూల్స్ మోనోమర్గా కన్వర్ట్ అయితే మనం ఇచ్చే హీట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని మాలిక్యూల్స్ మాత్రం లిక్విడ్ స్టేట్లో ఎలా డైమర్గా ఉన్నాయో అవి వేపర్గా కన్వర్ట్ అయినప్పుడు కూడా డైమర్గానే ఎగ్జిస్ట్ అవుతున్నాయి. అంటే లిక్విడ్లో ఉన్న డైమరు యాజ్ ఇట్ ఈస్గా వేపర్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నావు. అలాగే ఎప్రోటిక్ సాల్వెంట్లో, అంటే ఏదైతే సాల్వెంట్ ప్రోటాన్ని డొనేట్ చేయలేదు, ఏదైతే సాల్వెంట్ ప్రోటాన్ ఇచ్చి ఇది కూడా ఆ కార్బాక్సిలిక్ యాసిడ్తో హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేయలేదు. ఇప్పుడు ప్రోటిక్ సాల్వెంట్ తీసుకున్నారనుకోండి, అది ప్రోటాన్ ఇచ్చి ఇది కూడా కార్బాక్సిలిక్ యాసిడ్తో హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేసి ఆ హైడ్రోజన్ బాండ్ ఏం చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. అలా డిస్టర్బ్ చేయని సాల్వెంట్ ఏంటి, ఎప్రోటిక్ సాల్వెంట్. అలాంటి ఎప్రోటిక్ సాల్వెంట్లో కూడా ఏం చేస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్ డైమర్ని ఫామ్ చేస్తుంది. సో అలా డైమర్ని ఫామ్ చేయడం వల్ల ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఒక పాయింట్ రాశాడు చాలా క్లియర్గా, ద హైడ్రోజన్ బాండ్స్ ఆర్ నాట్ బ్రోకెన్ కంప్లీట్లీ ఈవెన్ ఇన్ ది వేపర్ ఫేజ్. ఇన్ఫాక్ట్ మోస్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎగ్జిస్ట్ యాజ్ డైమర్ ఇన్ ది వేపర్ ఫేజ్ ఆర్ ఇన్ ది ఎప్రోటిక్ సాల్వెంట్స్. వేపర్ ఫేజ్లోని అలాగే ఎప్రోటిక్ సాల్వెంట్స్లో కూడా ఇది డైమర్గా ఎగ్జిస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఆర్డర్ ఏంటంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ తర్వాత ఆల్కహాల్స్ తర్వాత కార్బొనైల్ కాంపౌండ్స్, ఏథర్స్, హైడ్రోకార్బన్స్. సో ఫైనల్గా కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్ రెండింటిలో హైడ్రోజన్ బాండింగ్ ఉన్నప్పటికీ మోస్ట్ ఎక్స్టెన్సివ్ హైడ్రోజన్ బాండింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో ఉండడం వల్ల ఆ రెండింటిలో కార్బాక్సిలిక్ యాసిడ్స్కి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. అలాగే కార్బొనైల్ కాంపౌండ్స్ అండ్ ఏథర్స్ రెండింటిలో డైపోల్ ఇంటరాక్షన్స్ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ ఫోర్సెస్ కార్బొనైల్ కాంపౌండ్స్లో ఉండడం వల్ల దానికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ. ఇంకా ఫైనల్గా హైడ్రోకార్బన్కి వచ్చేసరికి దానిలో ఓన్లీ వాండర్వాల్ ఫోర్సెస్, లండన్ డిస్పర్సన్ ఫోర్సెస్ మాత్రమే ఉండడం వల్ల దానికి అన్నింటికన్నా బాయిలింగ్ పాయింట్ తక్కువ. ఓకే, థ్యాంక్ యూ.